చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు. అద్దె గృహాల్లో మరి ఇక్కడ వానర్ గారు జేఎస్ గారు చాలా మంచి వ్యక్తిగా మరి ఇక్కడ గృహాల్లో ఉండేవారు చెప్తూ ఉంటారు. కానీ గృహ యజమానులు లోకంలో చాలామంది ఉన్నారు. మరి నిజంగా చాలా రకాలుగా మరి అద్దెకుండేవారిని బాధించేవారుగా మరి ఎన్నో రకాలుగా రిస్ట్రిక్షన్ పెట్టి బాధిస్తున్నప్పుడు గృహాల్లో సంతోషంగా ఉండలేక సొంత గృహాలు కొనుక్కోలేక బాధపడుతున్న వారిని మనం ఎంతమందిని చూస్తూ ఉన్నాం. కానీ మరి మన యేసుప్రభు వారైతే క్రీస్తు సైన్య శాస్త్రులు అందరికీ కూడా మంచి మంచి గృహాలు ప్రభువారిస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ జీసస్. అలాగనే జీఎస్ గారికి కూడా చిన్న వయసులోనే దేవుడు మంచి గృహాన్ని వారికి అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో మరి ఈ ప్రకారంగా దేవుడు మంచి మేళ్ళు మంచి గృహాలు ఒక్కొక్కరికి ఇస్తున్నప్పుడు వాటిని చూసిన వారు మాకు కూడా గృహం ఉంటే బాగుండు, మాకు కూడా మంచి అభివృద్ధి కలిగితే బాగుండు అని కొన్ని కోరుకునేవారు ఉన్నారు. కానీ వారి స్థితులలో ఈ పొందలేక ఇక మన బతుకులు ఇంతేలే అనుకొని సరిపెట్టుకొని జీవిత విధానాన్ని సాగిస్తున్న వారిని మనం చూస్తుంటాం. అయితే క్రీస్తు నమ్ముకునే బిడ్డలకి ఆయన ఆశ్రయంగా ఉన్నాడు అని రాయబడి ఉంది చాలా చోట్ల. కాబట్టి ఆయన ఏదైనా సమస్య వస్తే ఇబ్బందులు వస్తే ఆశ్రయంగా ఉండడమే కాకుండా చక్కని గృహాలు ఇచ్చి కూడా నీడగా కూడా మనకి అనుగ్రహిస్తున్నందుకే థ్యాంక్ యూ జీసస్. మరి ఈరోజు మరి కుమార్తె సరోజమ్మ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బయలుదేరేటప్పుడు కూడా కమల ఏదో లాగుంది డాడీ అనంది. ఏంటమ్మా అని అంటే మరి జయసన్నోళ్ళు ఇంట్లో కోటం అనగానే సరోజమ్మ గారి గుర్తుకొచ్చింది. చాలా ఆప్యాయతగా ఉంటుంది చాలా అనేసి అన్నప్పుడు నిజంగా ఎంతో బాధ కలిగింది. మరి అయినను మరి దేవుడు మరి విడువబడిన కుటుంబీకులందరికీ నెమ్మదిని ఓదార్పుని ఇప్పటివరకు ఇచ్చి క్షేమంగా ఉంచున్నారు. హల్లెలూయా. ఈ గృహాలలో మరి అభివృద్ధి అవ్వాలి, దీవెనకరంగా ఉండాలి. కొంతమంది గృహాలు పొందుకుంటారు, కొనుక్కుంటారు, కట్టుకుంటారు, ఇక ఒకటే ఉంటుందండి, ఇక వాళ్ళు పైకి రాలేరు, అలాగే ఉండిపోతుంటారు. కారణాలు ఏమిటి? మరి అభివృద్ధి అవ్వాలి. మరి క్రీస్తైన శాస్త్రులు అయితే దేవుడు ఒక గృహం ఇస్తే ఒకవేళ దానికి అప్పులు చేసి కట్టుకున్నా కూడా తర్వాత ఆ గృహాల అప్పులను కూడా ఆయన తీర్చేస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళా మరొక గృహాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇది నిజం అని నమ్మిలో ఉండి చప్పలు కొట్టి హల్లెలూయా అందాం. యేసు రక్తమునకే జయం. అలాగా మరి నేను కూడా చాలా గృహాలని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. ఎలాగంటే వారందరికీ కూడా దేవుడు చక్కని గృహాలు ఇచ్చారు. 1, 2, 2, 3 కూడా ఇచ్చి అనేకమైన రీతిగా ఆస్వాదిస్తున్నాడు. హల్లెలూయా. మరి కొంతమంది అనుకుంటారు, ఎందుకండి ఇవన్నీ ఈ భూలోకంలో మనకు కావుంటుంది, ఎందుకు అంతా అయిపోతుంది, లోకం అంతా అయిపోతుంది. ఇలాంటి వారికి మరి ఏమని చెప్పాలో అర్థం కాదు. దేవుని స్తోత్రం కలిగాక. మరి బైబిల్లో అయితే అలాగేమి ప్రభువారు మీరు నిరుత్సాహపడండి, ఈ లోకం అంతా నశించిపోయిద్ది, వదిలేసేయండి, జీవితం మీకు వద్దని అనలేదుగా. మరి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, మీరు ఫలించి అభివృద్ధి పొందితేనే నాకు శిష్యులు అన్నాడు కదా. ఈ విషయాన్ని మరి కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేక వాక్యాన్ని దేవుని మాటలని పాపం వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ కుమార్తె అంటది కదా, ఎందుకంటే లోకం అంతా అయిపోతుంది, ఇక యుద్ధాలు అవి ఇవి అనేసి. మరి అలాగని ఏం తినకుండా కూర్చుంటుందా? మరి పొద్దున్న లేస్తే మరి అన్నీ చేస్తూ ఉంటుంది కదా. ఆ కరోనా వచ్చినప్పుడు కూడా ఒక ఆయన అన్నాడు కదా, ఇంకేముంది అంతా అయిపోయింది అని అన్నాడండి. నిజంగానే కరోనా అయిపోయింది. అలా ఆ మాట అనుకోకుండా ప్రభువా మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని బతికించయ్యా, నీకు సాక్షిగా జీవిస్తామయ్యా అని అన్న వాళ్ళందరూ కరోనా జయించి ఈ రోజు వరకు కూడా జీవించారు. హల్లెలూయా. అందుకనే అంటాడు కదా, బాధపడి వారి దినములన్నీ శ్రమకరములే, సంతోషం దేనికి నిత్యము విందులే. అందుకని మనం ఎప్పుడు కూడా బాధపడి ఎందుకులే ఈ బతుకు అనుకునే స్థితిగా ఉంటే ఇక ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటాడు కదా. అలాగనే బాధను కోరుకుంటున్నామా? దేవుడు చెప్పాడు కదా, దేవుడు అన్నీ పెట్టాడు మనకు ఎదురుగా, నీకు ఏది కావాలో అదే తిను అన్నాడు. మేలు ఇచ్చాడు, కీడును కూడా పెట్టాడు. మనం పద్దాక కీడే కోరుకుంటున్నాం అనుకోండి, కీడే కనపడుతుంది. అదే మేలు కోరుకుంటున్నాం పద్దాక అనుకోండి, మేలే కనపడదు. అలాగనే అభివృద్ధి కోరుకుంటే యేసువారు మనల్ని కూడా అలాగనే అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఎందుకులేండి ఈ భూలోకంలో మనకు ఎందుకులేండి, ఆ పరలోకంలో నిత్య నివాసం ఉంది అని అనుకుంటే ఆ నివాసం వేరు, ఈ నివాసం వేరండి. ఆ నివాసం వేరు, అది రక్షణకరమైన నివాసం, మహిమ నివాసం. ఇక్కడలాగా అక్కడ ఉండదు.
అక్కడలాగా ఇక్కడ ఉండదు. ఒకవేళ అక్కడలాగా ఇక్కడ ఎంత కొంత ఉండొచ్చేమో, కానీ ఇక్కడలాగా అక్కడ ఉండటమంటే అది కుదిరే పరిస్థితి కానీ అసలు జరగదు. అది కుదరదు. అది వేరు, ఇది వేరు. కాబట్టి ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉండాల్సింది, అక్కడ ఉండాల్సింది. హల్లెలూయా. అందుకనే ఈ భూలోకులు మీరు ఉన్నప్పుడు మీరు ఇలాగ ఉండండి, పరలోకం వచ్చినాక అక్కడ మీకోసం నేను నివాసములు సిద్ధం చేస్తానని ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా. దానికి దీనికి సంబంధం పెడతారు చాలామంది కూడా. పరలోక రాజ్యానికి దీనికి సంబంధం లేదు. అక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయా? లేవు. ఇక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయి. మరి అక్కడ భార్య పిల్లల్లో ఉంటారా? కుదరదు. ఇక్కడే భార్య పిల్లలు. మరి అక్కడ సంపాదన అంటే లేదు, ఎంతసేపు దేవుడిని స్తుతించడం. ఇక్కడ మరి దేవుడు ఒక కుటుంబం, భార్య బిడ్డలు, కుటుంబం, ఒక వ్యవస్థ ఇచ్చాడు. ఇదంతా ఎందుకంటే అక్కడ కోటాను సంవత్సరాలు జీవించడానికి ఇక్కడ ఒక టెస్ట్ లాగా, ఇక్కడ పరీక్షలాగా ఇక్కడ మనకి ఏర్పాటు చేసిన దాంట్లో జాగ్రత్తగా అన్నీ చేయాలి. హల్లెలూయా. ఇవన్నీ మనం అటు వెళ్తే టైం చాలా లాగుతుంది. ఇప్పుడు అభివృద్ధి అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు కదా, క్లియర్గా చెప్పేశాడు యెహోవా దేవుడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తొదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. ఎప్పటికప్పుడు మనకేం తెలియదు అన్నట్లుగానే ప్రభు దగ్గర మనం ఉండాలి. అప్పుడే ఆయన సమస్తము తెలియజేస్తాడు. నాకు అన్నీ తెలుసులేండి అన్నామంటే మాత్రం ఏమీ చెప్పడు, ఖచ్చితంగా ఏమీ చెప్పడు. ఎందుకంటే ప్రభువా నాకేం తెలియదయ్యా అని అడిగినప్పుడే ఆయన సమస్తాన్ని తెలియజేస్తాడు. ఎలా అభివృద్ధి అవ్వాలి, ఎలా బాగుండాలి, ఎలా బాగుపడాలి, ఎలా ముందుకు సాగాలి చెప్తాడు. నాకు తెలిసిలేండి అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, అసలు యేసువారు ఏమీ మాట్లాడి ఏమీ తెలియజేయండి. ఈ విషయం మాత్రం మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మన గృహాల్లో మనము మన స్థితి కొద్దిగా ఉన్నది, మహా అభివృద్ధి అవ్వాలి అప్పుడు అని అంటున్నాడు. ఎప్పుడు? ఆ పై వచ్చినాక వెళ్దాం. మొదటి అధ్యాయం, అదే అధ్యాయం ప్రారంభించు చూద్దాం. ప్రారంభించు. షూహీడకు బెల్లది ఎట్లా విన్నాం, ఎంతకాలం నీ వీటి మాటలు మాట్లాడదు, నీ నోటి మాటలు సుడిగాలు వంటివైనవి. నోటి మాటలు ఎలా ఉండాలా? సుడిగాల్లాగా ఉండకూడదు. మాటల్ని జాగ్రత్తగా ఉండాలి. అందుకని తన నోరు కాసుకున్నవాడు తనను కాపాడుకొను అంటాడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మన నోటి మాటల్లో ఎప్పుడు దేవుని మాటలే వచ్చును గాక. మన గృహాల్లో మనకు దేవుడిచ్చిన కొద్ది స్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ గనపరుస్తుండాలి. నాకు ఇదే ఇచ్చాడు, వాళ్ళకి చూడు ఎంత ఇచ్చాడో, వాళ్ళకి చూడు ఎలా ఉందో. కాదు. దేవుడు ఎవరినైనా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందరికీ ఆయన ఉపకారే కానీ అపకారి కాదు. కాబట్టి వాళ్ళు ఆ స్థితిలోకి రావడానికి వాళ్ళు ఏ ప్రకారంగా దేవుని దగ్గర అడిగి పొందుకున్నారో అదే ప్రకారంగా సాగాలి. లేదా మౌనం వహించి ప్రభువా నీ చిత్తం ఏమిటని ఆయన స్తుతిస్తూ గనపరుస్తున్నట్లయితే ఆయన చిత్తాన్ని మనం తెలియచేస్తాడు. ఆయన చిత్తం ఎప్పుడైతే తెలియజేయబడిందో ఆ ప్రకారం మనం సాగితే తప్పనిసరిగా యేసు ప్రభువారు మొదటి స్థితి కంటే ఆ తర్వాత స్థితి మహాభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తు శాస్త్రంలో చాలామంది కూడా మొదట చాలా హీన స్థితిలో, దీన స్థితిలో వచ్చిన మారమే ఈ రోజున అందరినీ కూడా మహా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకన్నాడు ఇప్పుడు మొట్టమొదటిగా మన నోరుని కాసుకోవాలి. అంటే నోరుని కాసుకోవాలి, బూతులు మాట్లాడకూడదు, అపవిత్రమైనవి ఏమి ఉండకూడదు, సుడిగాల్లాగా ఏది పడితే అది వదిలేసేయకూడదు. ఏం చేయాలి అని అంటే నోటితో ప్రార్థన ఎక్కువ చేయాలి. మన నోటితో దేవుణ్ణి ఎక్కువ స్తుతించాలి, ప్రభువుని ఎక్కువ అర్జించాలి. అలా చేసినట్లయితే అప్పుడు మనం బాగుంటాం. నెక్స్ట్కి వెళ్తే చదవండి. అదే ఇప్పుడు 5వ వచనంకి వెళ్దాం. ఇక నీవు జాగ్రత్తగా వెతికినడలా సర్వశక్తులకు దేవుణ్ణి బతిమలాడుకునేలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడైతే నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీకు తగినట్టుగా, నీ నీతి తగినట్టుగా నివాసస్థలమును వర్ధల చేయను. హల్లెలూయా. భక్తి చేయాలి, అలాగనే నోరును కాసుకోవాలి, జాగ్రత్తగా ఆయన ఎతకాలి, ఆయన్ని బతిములాడుకోవాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి, నీతి యథార్థత ఉండాలి. అబ్బా అందుకే చాలామంది రారండి యేసులో వాళ్ళకి. ఎందుకంటే ఇన్ని చెయ్యాలరా బాబు, ఎందుకు వచ్చిందిరే, ఓ దండ ఓడి పెట్టుకుంటే పోవాలా అనుకుంటారు. ఇక ఆ దండ ఓడి పెట్టుకుంటే మరి ఎలాగైతుంది అండి? కుదురుద్దా? ఇప్పుడు కూర అనగానే కూర అని రాసుకుంటే సరిపోద్ది పొయ్యి మీద. మరి ఆ కూరకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కదా, అప్పుడే చక్కని కూర తయారవుతుంది. అలాగే ప్రియులారా, లోకంలో అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో దండం పెట్టుకున్నా పెదాపవిత్ర పవిత్రనామం అన్నట్లు ఉంటాం. కానీ ఏంటండి ఇవన్నీ
అనేటట్టుగా ఉండేవారికి మహాభివృద్ధి రాదు అనేది మాత్రం క్లారిటీ వస్తుంది. మరి మహాభివృద్ధి రావాలంటే నీతి, భక్తి, ఇంకేమన్నాడు, యథార్థత ఉండాలి, దేవుణ్ణే వెతకాలి, ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని ఉన్నా కూడా యేసువారిని ఏం చేయాలంట? బతిలాడుకోవాలంట. ఏంటి ప్రభా, నేను అంత నీతిమంతులను తెలుసా, ఎంత నీతిమంతురాలు తెలుసా, నువ్వు ఎందుకు నాకు చెయ్యవు అని ర్యాష్గా ప్రభువుని అడగకూడదు. ప్రభువుని ఏం చేయాలంటే బ్రతిమలాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని బ్రతిమలాడుకునే మనస్సాక్షి కలిగి ఉంటేనే, చాలామంది కూడా ప్రభు దగ్గర అసలు ఆ బతిలాడి కాదు, పోరాటం కూడా కాదు, ఏం చేస్తారంటే అసలు మెలకుండా కూర్చుంటారు. ఏందనంటే దేవుడు తెలియదా, నా నీతి తెలియదా, నా భక్తి తెలియదా, ఆయన నేను ఎలా ఎదుగుతున్నాను తెలియదా, నా నోటి మాట ఎలా స్తుతులు వెళ్ళిస్తున్నాను, ఎలా ప్రార్థన చేస్తున్నాను తెలియదా, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేసుకుంటాడని వదిలేస్తే అది సరైనది కాదు. మహాభివృద్ధి కలగాలంటే, మహాభివృద్ధి మామూలు అభివృద్ధి కాదు, మహాభివృద్ధి రావాలంటే ప్రభుని ఏం చేయాలంట? బ్రతిమలాడుకోవాలి, శ్రద్ధగా ఆయన్ని వెతకాలి. కీర్తన గ్రంథంలోకి వెళ్తే 30:8 ఈ మాట బతిలాడుకోవటం అనేది ఉందా లేదా? కీర్తన గ్రంథం 30:8 అండి. యెహోవా నీకే మొరపెడుతున్నా, నా ప్రభువుని బతిమలాడుకుంటున్నా. హల్లెలూయా. దావీదండి బతిమలాడుకుంటున్నానయ్యా, నేను గోతులోనికి దిగినడలా నా ప్రాణం వల్ల ఏమి లాభం అంటే, చచ్చిపోతే ఏం ప్రయోజనం అయ్యా, నశించిపోతే ఏం ప్రయోజనం అయ్యా, మన్ను నిన్ను స్తుతిస్తుందా నాయన. బతిలాడుకుంటున్నాడండి, నేను ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మొర్ర పెట్టి ప్రభువుని బతిలాడుకుంటున్నాడు. ఆయన బ్రతిమలాడుకోవాలి, ఆయన ఎక్స్క్యూజ్ చేయాలి. చాలామంది యేసువారి దేవుళ్ళు, మీకు తెలుసా టైటానిక్ షిప్ తెలుసా మీ అందరికీ? 2012వ సంవత్సరంలో టైటానిక్ షిప్ పడిపోయింది, మునిగిపోయింది. అంటే 2012 అంటే ఈ 20వ శతాబ్దమే. మరి దగ్గర 250 మంది ఇంజనీర్లు టైటానిక్ షిప్ని తయారు చేశారు. 250 మంది ఇంజనీర్లు, చాలా జ్ఞానవంతులైన వారు తయారు చేశారు దాన్ని. దానికి టైటానిక్ అని పేరు పెట్టారు. టైటానిక్ అంటే ఏంటి? గొప్ప, లేకపోతే పెద్ద, భారీ అని దాని అర్థం. దాని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క భాషలో వాళ్ళకి అనిపించింది ఏంటంటే మునిగిపోనిది. అందరూ చెప్పండి, ఏంటిదండి? మునిగిపోనిది అని వాళ్ళు అలా తయారు చేసుకున్నారు. ఎవరో అన్నారంట పెద్దలు, అయ్యా ప్రార్థన చేసి దీన్ని ప్రార్థిద్దాం, అందరూ స్తుతి చెల్లిద్దాం అన్నారంట. ఇంజనీర్లు అందరూ కోపం వచ్చేసి ఒకేసారి, ఏందా ప్రార్థన ఏంటి, దేవుడేందయ్యా, మా తెలివితేటలతో మేము ప్లాన్ చేసి మేము ఇది చేసి అది చేస్తే దేవుడేమన్నా ప్లాన్ ఇచ్చాడా, దేవుడేమన్నా గీశాడా, దేవుడేమన్నా డబ్బులు ఇచ్చాడా, మా సామర్థ్యంతో మా బాహుబలంతో మేము ఏదైనా చేస్తే మేము కష్టపడితే ప్రార్థన అంటారేంటా మీరు అని ఇంజనీర్లు అందరూ కూడా కసురుకున్నారంట అక్కడ ప్రార్థన అని అనగానే. అదేంటి ప్రార్థన లేదు, గేద లేదు, ఏంటి మన తెలివితేటలతో దీన్ని కడితే మునిగిపోనిది, గొప్పది అని పేరు పెట్టాము, ఎక్కడికి పోదు. కొన్ని $1,000 వెచ్చించి, $1,00,000 వెచ్చించి కట్టారు. మొత్తం అందరికి ఓపెనింగ్ వాళ్ళే చేసుకున్నారు. చక్కగా వాళ్ళే ఓపెనింగ్ చేసుకుని లోపల సరంజామా అంతా టికెట్లు తీసుకున్నారు, అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఇక లోపల వ్యవహారం అంతా మనం చెప్పకూడదు. ఇక లోపలికి వెళ్ళి ఏం చేశారంటే ఇక డిస్కో డ్యాన్సులు వాళ్ళ ఇష్టానుసారం. ఎందుకంటే 250 మందిని కష్టపడ్డాం. ఏంటనుకున్నాం? గృహాలు కట్టేటప్పుడు కూడా ఒకసారి మనం అలాగే అనుకుంటాం కదా, మనమే కట్టాం, మనమే చేసాం, మనకే డబ్బులు వచ్చినాయి, మనమే కష్టపడ్డాం. నరుల కష్టమ చేత ఆస్వాదం ఎక్కువ రాదు, యెహోవా ఇచ్చే ఆస్వాదమే ఐశ్వర్యం. నమ్ములు ఉండే హల్లెలూయా అనండి, హల్లెలూయా, ఆమేన్. లోకంలో చాలామంది కష్టపడుతున్నారండి, పొద్దున్న సాయంత్రం వరకు డబ్బులు ఎట్టిపోతున్నాయి వాళ్ళకే తెలియట్లా. ఇప్పటికీ బ్యాంక్ మేనేజర్ లాంటి వాళ్ళు కూడా పెద్ద బ్యాంక్ మేనేజర్ అంటే కట్టలు ఎప్పుడు వాళ్ళ ముందు ఆడుతూనే ఉంటాయి. అలాంటి వారికి కూడా నిజంగా అద్దెళ్ళలోనే ఇంకా ఉన్నారు. అలాంటి వారు ఇంకా చాలామంది పాపం గృహాలు కొనుక్కుందాం అనుకున్నా కొనుక్కోలేకపోతున్నారు. ఏమైంది? ఈ టైటానిక్ షిప్ బయలుదేరింది, ఇక లోపల ప్రార్థన లేదు, దేవుడు లేడు, స్తుతించే విధం లేదు. వెళ్తా ఉంది. మధ్యలో ఏమైందంటే ఎక్కడో తుఫాను వచ్చిందంటే
ఎక్కడో ఐస్ గడ్డ కట్టిందంటే ఆ గడ్డ ఆ తుఫానికి ఏమైందంటే కరుక్కుంటే ఆ గడ్డ వచ్చి ఐస్ గడ్డ. మరి మహానుభావులు కదా, ఇంజనీర్లు కదా, 250 మంది ఇంజనీర్లు కట్టారు కదా. అసలు అదేంటండి, కొండనేమో ఢీ కొట్టిందా? లేదు, ఐస్ గడ్డని ఢీ కొట్టి మొక్కలైపోయింది. ఇదేమి విచిత్రం అండి. అది వాళ్ళ జ్ఞానం. దేవుని జ్ఞానం అయితే అలాగుంటుందా? ఉండదు. ఐసు గడ్డని కొట్టి పగిలిపోయింది. మరి నోవాహు వాడ దేవుడి చేత కట్టబడింది. అది హల్లెలూయా. దేవుడు ప్రార్థన ద్వారా కట్టబడింది ఆ ఇల్లు. వాడ సంవత్సరం పాటు తుఫాను కొట్టింది. ఇది కాసేపు కుదంతా కలగడ పగిలిపోయింది. సంవత్సరం పాటు దానికి దగ్గర 40 రోజులు తుఫాను కొట్టింది, వర్షం పడింది, సంవత్సరం పాటు నేల మీద ఉంది. అసలు ఏమన్నా అయిందా దానికి? క్షేమంగా లోపలికి ఇల్లు బయటకు వచ్చారు. హల్లెలూయా. అసలు పూసి పొల్ల కూడా చెదల లోపల. దేవుడి జ్ఞానానికి మనిషి జ్ఞానానికి అలా ఉంటుందన్నమాట. మనిషికి దేవుడిచ్చిన జ్ఞానం కొంచెమే, దేవుడి జ్ఞానం చాలా గొప్పది. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. మునిగిపోయింది చరిత్రలో. అది గొప్ప అంటే సువర్ణాక్షరాలు రాయబడినట్టుగా కన్నీటి అక్షరాలతో రాయబడింది. అప్పుడేమో అది, ఇప్పుడేమో మొన్న విమానం. 300 మంది నిజంగా అసలు ఎంత అందుకన్నాడు, మనము నిన్నటి వారమే, రేపటి వారము కాదు అంటాడు. అందుకని ఇది మన మైండ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ గనపరిస్తే మహా అభివృద్ధి చేస్తాడు. నమ్మిలుండి హల్లెలూయా అన్నాం. ఈయన ఎవరండి? బతిలాడుకోవడానికి రాజుగారండి. ప్రభా చేస్తావు చేయవా? ఏంటి ప్రభా ఎందుకు చేయవు? ఎవరనుకుంటే ఇక్కడ మాట్లాడేదే అన్నాడా? అలా రాజుగారండి. రాజుగారు కూడా దేవుడిని ఏమన్నాడు? నేను మొరపెట్టా, నేను ప్రభువుని బతిమలాడుకున్నా. హల్లెలూయా. బతిమలాడుకోవాలి ఎప్పటికప్పుడు. ప్రభువుని బతిమలాడుకుంటే మహా అభివృద్ధి రావాలంటే ఏం చేయాలా? బతిమలాడుకో. ఇశ్రాయేలందరూ కూడా సంవత్సరం దేవుణ్ణి బతిమలాడారు. ఎక్కడుంది అది? కీర్తన గ్రంథం 78:34 చదవండి. వారిని సంహరించినప్పుడు వారాన్ని వెదికిని వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమలాడుకోండి. హల్లెలూయా. వారికి భయంకర కీళ్ళు సంభవిస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే ప్రభువుని వెతికారు. ఈ కీడు ఎందుకు మనం సంభవిస్తుంది, ఎందుకు ఇలా చనిపోయాము, ఎందుకు ఇలా చనిపోతున్నారు అని చెప్పి ఏం చేశారంటే ప్రభువుని వెతికి ప్రభువుని బతిలాడుకు. ఎక్కడున్నాడా అని ప్రభువుని వెతికి ప్రభువుని బతిలాడుకున్నారు. ఆయన కనబడగానే బతిలాడుకున్నారు. హల్లెలూయా. అలా బ్రతిమలాడుకోవటం వల్ల దేవుడు వారిని క్షేమముగా అవతల ఒడ్డుకు చేర్చాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఏం చేశారంటే బతిలాడుకున్నారు. మోషే, అహరోనులు వాళ్ళందరూ కూడా సర్వ సమాజం అంతా కూడా బతిలాడుకున్నారు. కాబట్టి దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి అవతల తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ప్రియులారా, మనకి ఏ సమస్య ఉన్న కుటుంబంలో మహా అభివృద్ధి అవ్వాలంటే ఖచ్చితంగా యేసయ్యని ఎప్పటికప్పుడు బ్రతిలాడుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. బ్రతిలాడుకుంటూ రిక్వెస్ట్ చేయాలి. ఆయన రిక్వెస్ట్ చేయాలి, ఫోర్స్ చేయకూడదు, రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు ఆయనకి దయ కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. బైబిల్లో చాలామంది ఉంటారు కదా, ఇది ఆ చనిపోయినటువంటి యాయిరి గారు వాళ్ళ కుమార్తె చనిపోతే, అలాగే దాసు చనిపోతే ఒక ఆఫీసర్ గారు, అలాగే మరి ఆ యొక్క మరియా మార్తలు వాళ్ళ తమ్ముడు చనిపోతే మరియా మార్తలు, వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశారండి? వాళ్ళు బ్రతిమలాడుకున్నారండి. అందుకని దేవుడు ఏం చేశారు? వారిని మహా అభివృద్ధి చేసి వాళ్ళకి మంచి మంచి మేలు చేశాడు. హల్లెలూయా. గుడ్డివాడు కూడా ప్రభువుని బతిమలాడుకున్నాడు. త్రోపక్కన గుడ్డివాడు అడుక్కు తినేవాడు, బ్రతిమలాడుకున్నాడు. రాజుగారి దగ్గరికి మలుకొని అడుక్కు తినేవారు కూడా బ్రతిమలాడాల్సిందే. హల్లెలూయా. ప్రభు ఆగాడు, నేను నీకేం చేయకూర్చున్నావు అయా, చూపు పొందకూర్చున్నావు. బతిమలాడాడు కాబట్టి వెంటనే చూపు పొందేసి అన్నాడు. హల్లెలూయా. కుష్ఠవ్యాధిగస్తుడు, తగ్గని కుష్ఠవ్యాధి కూడా వాడు కూడా యేసు వద్దకు వచ్చి బతిమలాడాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునైపో. బతిలాడాడు కాబట్టి. హల్లెలూయా. అంటే యేసువారిని బతిలాడాలా, రిక్వెస్ట్ చేయాలండి. ఆయన ఎవరండి? దేవుడు అండి. ఆయన సృష్టికర్త అండి. ఆయన సర్వశక్తుడకు దేవుడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఎంతో దీవించాడు. అయినా సరే అబ్రహాము దేవుడిని ఎలా బతిలాడాడు? అయ్యా, నాకు ఎన్ని ఇచ్చినానేమి, కుమారుడు లేడు కదా, ఆ ఎలియాజరు కుమారుడేందా, మరి వారసుడు అవుతాడు కదా అని బ్రతిమలాడుకున్నాడు. అంతటి కోటేశ్వరుడు. రాజులు కూడా ఆయన చూసి నమస్కరించి అంత గొప్పవాడు అబ్రహాం గారు. బొమ్మలు అమ్ముకున్నాడు, అంత గొప్పవాడయ్యాడు. నాకేంటి అని అనుకోలేదు. ఆయన తండ్రిని యెహోవా దేవుడిని బతిమలాడుకున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడు ఆయన ఏం చేశాడు? అబ్రహమా అని ఇంకా ఆయన బహుమానాల్ని ఎక్కువ చేశాడు. హల్లెలూయా.
మహా అభివృద్ధి చేశాడు. ఆమేన్. ఆయనకి చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి, చాలా ఇరుకులు వచ్చినాయి, చాలా నిందలు వచ్చినాయి. అయినా సరే ఎక్కడ కూడా తగ్గోకుండా ప్రభువుని బతిలాడుకుంటూనే ఉన్నాడు. ప్రభువుని నిందించలా, ఎక్కరించలా, ఏళన చేయలా. వచ్చిన ప్రతి విషయాన్ని కూడా బతిలాడుకునే ఇజ్రాయేలు కూడా వాళ్ళకు వచ్చిన కష్టంలో ప్రభువుని బతిలాడారంటున్నాడు. హల్లెలూయా. అలాగే పరమగీతంలోకి వెళ్తే 2వ అధ్యాయం ఏ విషయంలో ఎలాగా ఉండటానికి బతిలాడాలి. పరమగీతం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇళ్లను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకి ఇష్టమగు వరకు మీ లేపకయ్యు కలతపరచకి ఉండునని మిమ్మల్ని బతిలాడుకుంటున్నా. హల్లెలూయా. పొలం అంటే సంఘము. సంఘములో కొన్ని ఇరులు, కొన్ని లేళ్ళు. లేళ్ళు అంటే ఏంటి? కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. లేళ్ళు అని అంటే ఉత్సాహాలు, సంతోషాలు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇరుకులు వస్తే, కొంతమందికి ఎలా ఉంటుందంటే బాగా డబ్బు వస్తే, కొంతమందికి ఎలా ఉంటుందంటే బాగా ఆశించబడితే ఇక లేచి వెళ్ళిపోతారంటే ప్రభు వద్దు అన్నట్టుగా, ఇక దేవుడు వద్దు అన్నట్టు, సంఘం వద్దు అన్నట్టుగా. మహాభివృద్ధి కావాలంటే అది కరెక్ట్ కాదు కదా. ఈ రెండయ్యా అమ్మా సంఘమా, సంఘంలో నాకు వచ్చిన ఇళ్ళను బట్టి, లేళ్లను బట్టి అంటే గంతులు వేసే స్థితి, ఆనందకరమైన స్థితిని బట్టి, కష్టకాలమా లేదే సంతోషకాలమా, రెండు మనిషిగానే వస్తాయి. వాటిని బట్టి నన్ను లేపొద్దు, నన్ను అవిశ్వాసపరచొద్దు, నన్ను తోలేయవద్దు, నన్ను సంఘంలోంచి దేవులోంచి బయటికి నెట్టేయొద్దు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. నన్ను నిలవనివ్వండి, ప్రభుత్వం ఉండనివ్వండి. నా ప్రేమ ఎక్కువే వరకు, నా ప్రేమ పూర్తి అయ్యే వరకు, నా జీవితాంతం వరకు క్రీస్తుతో ఉండాలి నేను. హల్లెలూయా. ఇలాంటి నిర్ణయం ప్రభు దగ్గర మనం ఎప్పుడు చేయాలి? నా జీవిత పర్యంతం వరకు నువ్వే నా దేవుడు అయ్యా. ఇరులైనా సరే, లేనా సరే, ఆనందమైనా సరే, కష్టమైనా సరే, అలాగే అట్లా ఉన్నప్పుడే మహా అభివృద్ధి కలుగును. అబ్రహాముకి ఎన్ని కష్టాలు, ఎన్ని లేళ్ళు, ఎన్ని ఇరుకులు వచ్చినాయి. అయినా కానీ తగ్గలా. ఎక్కడ కూడా ప్రభుతో ఏమన్నాడు ఇక్కడ? లేపక ప్రేమకు ఇష్టమగు వరకు లేపొద్దు, కలత కూడా పరచొద్దు. హల్లెలూయా. మళ్ళీ కొంతమంది కలత పరుస్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చిన, ఏంటి ప్రార్థన అన్నారుగా, దేవుడు అన్నారుగా, మరి ఇలా వచ్చిందనేసి ఎన్నో రకాలుగా మనల్ని డిస్టర్బ్ చేస్తారు. ఇంకేం చేస్తావు ప్రార్థన, ఇంకేం వెళ్తావు దేవుడి మందిరానికి అనేసి అప్పుడు మనం ఏమనంటే నిజమా అనకూడదు. అవమ్మలాగా అంటే ఇక్కడ అవమ్మ గారు కాదండి, వందలలో బైబిల్లో ఉన్న అవమ్మ గారు అండి. ఏమనాలా? నేను నా దేవుడిగాను, కలిగినది ఏది ఆయన లేకుండా కలిగదు, సమస్తం ఆయన మూలంగానే కలిగిందని ఒప్పుకోవాలి. హల్లెలూయా. అలా వాళ్ళ ముందు గట్టిగా చెప్పాలి. శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనత, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేవాడెవడో లేడు అని బతిమలాడాలండి. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చి ప్రార్థన మానేసి ఏం వెళ్తావు, ఇది ఎట్టు జరిగింది, అటు జరిగింది, ఎట్టుంది అన్నప్పుడు ఏమనంటే బతిలాడుకుంటున్నానయ్యా, వద్దయ్యా మీరు వెళ్ళిపోండి, నాకు యేసయ్య కావాలి అంతే. నా ప్రేమ ఆయనే, నా సర్వస్వం ఆయనే, నేను ఆయనతోనే ఉంటా అని బతిలాడుకోవాలంట. అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంట? కాసకూడదు బతిలాడుకోవాలంటే. ఈయన బతిలాడుకుంటున్నాడండి. అలాగనే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14 కూర్చొని చూద్దాం. అసలు బతిలాడుకోవటం అంటే ఏంటండి? ఉపవాస దినం ప్రతిష్ఠించాలి, వ్రత దినముని ఏర్పరచుకోవాలి, యెహోవాని బతిమలాడుకోవాలి. హల్లెలూయా. అసలు బతిలాడుకోవటం అంటే ఏంటంటే బతిలాడుకోవటం అంటే ఉపవాసం చేయాలి. ఒక మంచి రథదినం అంటే ప్రభు కోసం ప్రభు దగ్గర కూర్చోవాలి. పూర్తి భాషాలు, పాఠ్య భాషాలు, ఉపవాస ప్రార్థనలో అలా ప్రతిష్ఠించుకొని ఇన్ని రోజులు ఇలా ఉంటా అని చెప్పేసి ప్రార్థన కూర్చోవాలి. దేనికనంటే అదే బతిలాడుకోవటం. ఆమేన్. దీనిలో ఎవరు చేయాలంటే మా ఆవిడ చేస్తుందిలే, ముసలోళ్ళు ఉన్నారు ఇంట్లో, కొందరు ఉంటారు ముసలోళ్ళు కూలేస్తారు, వాళ్ళు చేస్తారులే ఉపవాసాలు ప్రార్థనలు. వాళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళు చేయగలరు ఉపవాసాలు? వాళ్ళు చేసే పని ఎంతవరకు? వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థనకి ఏమాత్రం బలం కలుగుతుంది? కొద్ది బలమే. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎవరెవరు బతిలాడుకోవాలి దేవుడిని ఉపవాసం చేసి? పెద్దలు, దేశంలో జనులందరూ దేవుడిని యెహోవా మందిరమునకు సమకూర్చి అక్కడ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరో చోట అంటాడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, చిన్నపిల్లలు, పాలు తాగేవాళ్ళు, తల్లులు అందరూ కూడా వచ్చేసి దేవుని మందిరంలో
ప్రభువుని బతిలాడుకోవాలి. హల్లెలూయా. ప్రభువుని రిక్వెస్ట్ చేయాలి. ఇలా చెయ్యాలి. రిక్వెస్ట్ చేయటం బతిలాడుకునే స్థితి ఏంటంటే ఉపవాస ప్రార్థన. చాలామంది కూడా, మొన్న ఒక ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన వెళ్తూ ఉండంటే అనుకోకుండా అక్కడ నిమ్మకాయలు, కరివేపాకులు, ఇంకేంటండి ఆ ఎండు మిరగాయలు, ఇంకేంటంటే గోడుగుడ్లు అన్నీ అక్కడ పడేశారు. ఈయన చూసుకోలే పాపం, కాలేసాడు, తొక్కేసాడు, అతలికి అంతే. ఆ రాత్రి అంతా తొండలో పాములు, అది పేరేంటండి ఎలుకలు, పులులు, పాములు అన్నీ ఈయన చుట్టూ తిరుగుతున్నాయంటే ఈ మీద బుసబుస కొడుతున్నాయంట. అంతే. పోనీ అందరితో ఏదో కళలే, చలికాలం కళ అన్నట్టు వదిలేసేస్తే, వర్షాకాలం కళ అన్నట్టు వదిలేస్తే, అట్టపోని వదిలేస్తకుండా లేదు. వెంటనే తెల్లారి నుంచి జ్వరం వచ్చేసింది. ఇక జ్వరం, డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాడు, అలా ఉనిగిపోతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. ట్యాబ్లెట్ వేసుకొని తగ్గదే. దెయ్యాలకి ట్యాబ్లెట్ అయితే తగ్గితే అయ్యాడపోతే, ట్యాబ్లెట్కి ఎట్టపోతాయి. ఇక ఏడ్చుకుంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే, వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది, అయ్యా ఇలాగే కాన్ఫరెన్స్ కలిపారు. అయ్యా అంటే ఇది అయ్యా జరిగింది. మరి నీకేం కనపడింది అంటే కనపడుతున్నాయి, కళ్ళు మూసుకుంటే కనపడుతున్నాయంట ఎదురుగా. కొంతమంది అయ్యేవందరూ ఒక కాలు బిడ్డ ఒక తన్ను దంతాడంట. ఒక ఆయన అన్నాడు, నిమ్మకాయ ఎక్కడ పడేయగానంట కాలు బిడ్డంట ఏ సక్తమే జైవంత అన్నాడంట. తన్నకాన్ని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ పడిపోయిందండి. ఇక్కడ తన్నాడు, వాళ్ళ అమ్మకి పక్షవాతం వచ్చేసింది. అంటాడు, ఏంటే గారు నువ్వెందుకు తన్నావు అన్నావు. దేనికి తన్నావు? అక్కడ ఒక పాస్టర్ గారు అడిగారు. ఆ పాస్టర్ గారు, యేసు నామములో యేసు రక్తమునకే చెయ్యని తన్నండ్రా. తన్నొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు కూర్చొని ఉన్నారు, వెళ్తున్నారు రోడ్డు అంటే, ఆ పక్కన స్టీఫెన్ రాజు గారు వెళ్తున్నాడు, యేసు నామములో యేసు రక్తమునకే చెయ్యని తంతా. తంతి ఊరుకుంటాడు ఆయన? ఎరగ తీసేస్తాడంతే, ఎత్తి కొదేస్తాడంతే. అది ఎట్ట కుదురుద్దండి? అంటే యేసువారు ఉన్నాడని చెప్పి అందరం తన్నెత్తావా? మరి ఎట్టగండి? యేసు రక్తంలో తొక్కారు కదా. అది తొక్కాల్సింది యేసయ్య, నువ్వు కాదు, నేను కాదు. ఇలా తంతం వల్ల ఏమైందంటే, ఆ దెయ్యం, దాంట్లో దెయ్యం ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళిపోతే పక్షవాతం వచ్చేసిందండి. ఎంతో దారుణం. అందుకని అపవిత్రమైన వాటిని ముట్టకడి, అసలు ఆ జోలికే వెళ్ళకూడదు. నువ్వు తొక్కావు, అట్లు ఏం కూర్చునే లోపల ఆడెవడి లోపల తీయాలని ఆంపుట్ అని లాక్కొచ్చి దీంట్లో పెట్టాడు. ఆడెవడో పెట్టేసి అట్లన్నీ ఏం చేశాడు, రోడ్డు మీద అసలు మంచి జ్ఞానంలో అజ్ఞానంలో అర్థం కాదు. అంటే రోడ్డు మీద ఎవడు కొడుకు పోవాలన్నా లోకం అట్ట ఉందండి. కానీ యేసువారు ఎవడికో బానేకోకుండా ఆయనే భరించేశాడండి. సిలువలో ఆయనే చనిపోయాడండి. మన పాప భారాలు, మనక చేసినటువంటి దోషాలని కూడా ఆయనే శిక్ష అనుభవించాడే. అది గొప్పతనం. అది ఇంకా తెలుసుకోవట్లేదు చాలామంది. ఈ కుర్రాడు ఇలాంటి వ్యక్తులకి ఎంతమంది చేసాం ప్రార్థన. నిజంగా అప్పుడు ప్రార్థన చేసి 10 రోజులు గంట ప్రార్థన, 3 రోజులు పూర్తి వాసం. బతిలాడుకో వేసానే, బతిలాడుకో వేసేవారిని. ఇక్కడే వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నారు, అక్కడ ఆ కుర్రాడు ప్రార్థన చేస్తారు, బతిలాడుతున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం. ఇందా ఫోన్ చేశాడు, అయ్యా అమ్మ కళ్ళు ఏమైనా వచ్చినాయి, వాళ్ళతో అయిపోయినాయి గంట ప్రార్థనలు, మరి ఏమన్నా కనపడినాయి, జయం వచ్చిందా? అయ్యా 2 పులులు పోట్లాడుకుంటున్నాయి అయ్యా, పోట్లాడుకొని కరుచుకొని అయ్యా చచ్చిపోయినాయి అన్నాడు. ఒక రైట్. ఇక ఆ పులులు చీకటి శక్తులు అన్నీ కూడా పోయినాయి. మరి ఇంకా కనపడుతున్నాయి అన్న. ఏం లేవా, నాకేం కనపడుతున్నా, అమ్మగారు అయ్యగారు కనపడుతున్నారయ్యా. హల్లెలూయా. అంటే ఇక దేవుని దూత వచ్చేసారు. ఇక దురాత్మ పోయినాయి. ఎలా జరిగింది ఇదంతా అంటే, ప్రభువుని ఏం చేశాడు, ఆ కుర్రాడు బతిలాడుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా. హల్లెలూయా. బ్రతిలాడుకున్నారు. ప్రియులారా, ఇలాగ బ్రతిలాడుకున్నారు. బైబిల్ గ్రంథంలో 2 వచ్చారు యేసు దగ్గరికి వచ్చి ఏం చేశారు, ఒకడేమో బతిలాడుకున్నాడు, ఒకడేమో బతిలాడుకోలేదు. ఏం ప్రభా నేను ఎంత దశమవుతాను తెలుసా, ఏం ప్రభా నేను అంత ప్రార్థన చేస్తాను తెలుసా, ఎన్ని ఉపాసాలు చేస్తాను తెలుసా, ఏంటి ప్రభా వాళ్ళకంటే నన్ను నీతి మంత్రికి తీర్చోలేదు అన్నాడు. అసలు బతిలాడుకోండాలి, గర్రంగా ప్రార్థన చేసిన ఏమన్నాడు, పోరా బయటికి అన్నాడు. అసలు మాట్లాడాలి అతనికి. బతిలాడుకున్న దేవా పాపినేయ క్షమించమని బతిలాడుకున్న వారిని యేసు ఏం చేశాడు, నీతి మంత్రిగా తీర్చి మహాభివృద్ధి చేసి పంపించాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం ఎప్పటికప్పుడు కూడా ప్రభువుని బ్రతిలాడుకునే మనస్సాక్షి కలిగి జీవించాలి. ఇలా బ్రతిలాడుకున్నారు. దానియేలు బ్రతిలాడుకున్నట్టుగా బైబిల్ ఉంది, అబ్రహాం బ్రతిలాడుకున్న బైబిల్ ఉంది, అలాగనే మీరంటే మోషే గారు బ్రతిలాడుకున్నట్టు బైబిల్ ఉంది. ఇలాగా దేవుడు మనకి ఎంత ఇచ్చినా, ఎలా చేసినా కానీ ప్రభువుని బ్రతిలాడుకునే మనస్సాక్షి కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రభువారు మనం దీవించి ఆశ్రయించండి. ఇర్మియా గ్రంథం 27:18 చదువుకొని ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 27
వారు ప్రవక్తలైన ఎడల యెహోవా వాక్కు వారికి తోడే ఎండిన ఎడల యెహోవా మందిరంలోను యోధారాజు మందిరంలోను యెరూషలేములోను శేషించి ఉండు ఉపకరణములు బబులోనకు కొనిపోబడుకున్నట్లు వారి సైన్యపతి యెహోవాను బతిమలాడుకునడం మేలు. హల్లెలూయా. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఏదైనా సరే పోకుండా బతిమలాడుకోవాలి. మనకు దేవుడిచ్చిన ఏ ఉపకరణం అయినా సరే ఏ ఆస్వాదనైనా పోకుండా ఏం చేయాలా? బతిమలాడుకోవాలి. ఎట్టగండి మరి ఏం చేస్తామండి? పోతని ఏంటంటే పోకూడదు, పోకుండానే బతిమలాడుకోవాలి. ఎలా పోయినాయి, ఎందుకు పోయినాయి అనేది చాలా ఉంది చరిత్ర మనం చెప్పుకుంటే. మరి ఓడలో తయారు చేసుకుని వెండి బంగారాలు మంచి మంచి సామాగ్రి తయారు చేసుకుంటే అన్నీ కూడా ఏం చేశారు? సముద్రంలో పడేశారు. ఎందుకు పడేశారంటే యోనా గారు చేసిన తప్పులు. యోనా గారిలోనే అంటే దేవుడిని బతిలాడుకునే మనసు పోయి, లోపడే మనసు పోయి, దేవుడేమో సేవ చేయమంటే వజ్రాల వ్యాపారం చేయడం బయలుదేరిన. ఒకటి. రెండోదేమో మత్తుగా ఉన్నాడు, నిద్రమత్తు, ప్రార్థన లేదు, మరియు ఎవరికి కనబడని స్థితిగా ఉండే మనసాక్షి. దేవుడికి కూడా కనబడనట్టుగా ఉన్నాడు. అందరు ప్రార్థన నిద్రపోతున్నాడు. కొంతమంది చూడండి, ఇంట్లో భార్య ప్రార్థన భర్త గొరకెట్టి నిద్రపోతాడు, భర్త ప్రార్థన భార్య గొరకెట్టి నిద్రపోతాడు, పిల్లలు ప్రార్థన చేస్తారు, తల్లిదండ్రులు నిద్రపోతారు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలేమో టీవీ చూస్తుంటారు, పక్క నుంచి టీవీ మోగుతూ ఉంటుంది. మరి మహా అభివృద్ధి కలుగుద్దా? కలగదే. మహా అభివృద్ధి రావాలంటే ఏకాత్మ కలిగి ఉండాలి. సహోదరులు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతమంది అంటే అలాగని చెప్పి భార్య లేచి ప్రార్థన చేసి అంతసేపు భర్త లెగాలంటే అది అవదు. అట్లా కాదు నేను చెప్పేది. ఒక టైం అన్నది పెట్టుకున్నప్పుడు ఆ టైంలో మాత్రం అందరూ కూడా కలిసే ప్రార్థన చేయాలి. తర్వాత మెలకు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. అది ఎవరికి మెలకు వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ అసలు ప్రార్థనే కలిసి చేయకోకుండా ఏ రోజుగా రోజు వదిలిపెట్టేసుకొని ప్రభువుని బతిలాడుకుని మనసాక్షి లేకుండా ఉంటే ఎలాగండి? ఇక్కడ అందరూ కూడా ఆ డెక్ పైన ప్రార్థన చేస్తున్నారు. అయ్యా సముద్ర తుఫాను ఆపేమని, ఈయన మాత్రం వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. నాకేం బట్టనట్టున్నాడుగా బతిలాడుకోవాలి. అందుకని ఏమన్నా ఆ నావికుడు వచ్చి లేచి నీ దేవుణ్ణి బతిలాడుకోయా. నేను బతిలాడ, మీరు చేసుకుని అన్నాడు. బతిలాడిపోతే కుదరదు అన్నాడు. మునిగిపోతుంది వాడు. అయితే నన్ను ఎత్తిపడండి, నాకు తెలుసు నా సంగతి, నా వల్లనే జరుగుతుంది మీకు. అప్పుడు ఏం చేశారు? అందరు కలిసి ఎత్తి అనే మనుషులను బతిలాడతానండి. ఒకసారి బతిలాడు, రెండోసారి లాగి పెట్టి కొడతానండి. అవునా? నేను పెళ్ళైంది రేపు పొద్దున్న మీ ఆవిడ బతిలాడానికి ఒకసారి బతిలాడు, 3 సార్లు బతిలాడు, 4 సార్లు అంటే నీ మీద ఒకటి పెడతావు దావీదు గారు. అవునా కదా? అంటే నువ్వు బేకోలే, దేవుని స్తోత్రం కలుగును. సహజంగా బతిలు ఇప్పుడు కొట్టపోయినా కొంతమంది వేస్తారు, లేచి వెళ్ళిపోతారు ఇక ఎవడు బతిలాడతారు. కానీ వాళ్ళు ఏం చేశారు? బతిలాడిన బతులు ఎత్తి సముద్రం పడేశారు. మన ప్రభువారు జీవిత పర్యంతరం కూడా మనం బతిలాడతాడండి. హల్లెలూయా. నా మాట విను అంటూనే ఉంటాడండి. అలా అంటున్నాడు కదని చెప్పేసి ఆయనతో బతిలాడించుకోకుండా ఆయన చెప్పింది వెంటనే చేసేయాలి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో దానియేలు గారు కూడా మరి ప్రార్థన చేశాడు. 6:11 దానియేలు గ్రంథం 6:11 ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన్ని బతిలాడుకుంటున్నాడంట. హల్లెలూయా. బా చూశారు వాళ్ళందరూ, బతిలాడుకుంటున్నాడంట. చెత్తలేదా ఏంటి ఈయన గారు చేసిన ఆ రాజ చట్టం ఏంటది? కొట్టే అట్టగా సీరియస్గా చేయట్లా. ప్రభువా యా సింహాల బోన్లో నన్ను పడనేద్దయ్యా, సింహాల బోన్లో నుంచి నన్ను తప్పించాయని బతిలాడుకుంటున్నాడు. ప్రియులారా, మన కుటుంబంలో కూడా మరి గృహాల్లో కూడా ఏదైనా శ్రమ వస్తే, శోధన వస్తే, ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా. అలా బ్రతిలాడుకునే విషయంలో ఎలా బ్రతిలాడుకోవాలి? 119:58 119:58 కటాక్షు ముంచుమని నా పూర్ణనిమితో నేను బతిమలాడుకుంటున్నాను. హల్లెలూయా. ఎలా బతిలాడుకోవాలంటే పూర్ణదేమతో కటాక్షం చూపించి ఆయన బతిలాడుకోవాలంటండి. అప్పుడు ఆయన ఇచ్చిన మాట చొప్పున మన పట్ల తన కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎప్పటివరకు కూడా ఏ విషయమైనా సరే మరి క్రీస్తును బ్రతిలాడుకొని అనేకమైన మేళ్ళు మనం పొందుకున్న మనం ఇంకా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుని మరి బ్రతిమలాడుకుంటూ వేడుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మహా అభివృద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా. అసలు బతిమలాడేవాళ్ళు ఎవరయ్యా అని అంటే దేవుని మీద ప్రేమ ఉన్నవారు బతిలాడతాం. బిడ్డ మీద ప్రేమ ఉందనుకోండి, తల్లి ఏం చేస్తుందండి? బతిమలాడుదయ్యా, తినయ్యా. చూడండి, మా మిల్కి తినదండి అన్న, ఒకళ్ళ కాదు, అరగాదు, ఎంతమంది 10 మంది బతిలాడతారు. ఎందుకంటే ప్రేమ.
అలాగే నిజంగా ప్రభు మీద మనకు నిజమైన ప్రేమ ఉండి ఆయన మీద శ్రద్ధ అనేది ఉంటే మనం కూడా ఏం చేయాలా, ఓ సమస్య కోసం ఖచ్చితంగా ఆ మొద్దు నోట్లో పెట్టేదాకా బతిలాడుతూనే ఉంటుంది ఆ తల్లి. అలాగనే ప్రభువును కూడా మనకు ఆ కార్యం జరిగే వారికి ఏం చేయాలా, బ్రతిమలాడాలి, అలా వేడుకోవాలి. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకు సమయం లేదు. కానీ ప్రియులారా, మనందరూ కూడా ఏ సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా మన గృహాల్లో ప్రభువుని బతిలాడుకోవాలి. మనుషుల్ని ఎవరు బతిలాడ అవసరం, ప్రభువుని బతిలాడితే చాలు. నువ్వు బతిలాడకుండానే ఏ రీతిగానే సరే ఆయనే మన కాళ్ళ ముందు తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. మరి ఎలియాజర్ గారు ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయి అబ్రహాం గారి కుమారుడికి పెళ్లి సంబంధం కోసం ఆన్లైన్లో బతిలాడని చెప్పి వెళ్ళాలా. ఎప్పుడైతే ప్రభువుని బతిలాడి మాకు నుంచి ప్రార్థన చేసి బతిలాడాడో వెంటనే అక్కడికే తీసుకొచ్చాడు దేవుడు పెళ్లి కూతుర్ని. హల్లెలూయా. ఇలాగా ప్రభువుని బతిలాడుకుందాం. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా ఆయన మన పక్షంగా తన కార్యం జరిగిస్తాడు. నమ్మిలోడు చప్పులు కూడా ఆమె అందాం. అందరు కలిసి వచ్చాను ప్రార్థన చేయండి. దయచేసి అందరు కలిసి వచ్చాను ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం వచ్చాను ప్రార్థన చేయండి. బతిలాడుకోండి, ప్రభువుని బతిలాడండి. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. స్తుతులయ్యా స్తుతులయ్యా స్తోత్రమే. కొంచెముగా ఉన్న నీ స్థితిని మహా అభివృద్ధి చేస్తానంటున్నాడు. ఒక్కసారి బ్రతులాడు, ప్రభుని అడుగు. ఇంకా అయిపోయింది నా పని, ఇంక నేనేం చేయలేను అనుకోమాక. ఒక్కసారి ఆయన బ్రతిమలాడి చూడు, ఉపవాస ప్రార్థనతో వేడుకను చూడు. ఆయన మందిరాల్లో ఖచ్చితంగా ఆయన వేదుకు, ఆయన అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు నీ మీద దృష్టి నిలుపుతాడు. ఆయన బ్రతిమలాడ నీ మీద దృష్టి నిలిపి మొదట కొంచెం ఉన్నా సరే తర్వాత మహా